ఇక 4వ తరగతి తెలుగులో 12వ తారీఖున ఏ అంశాలైతే పూర్తి చేశామో అవే అంశాలని 15వ తారీఖున కూడా పూర్తి చేయాల్సి ఉంది. అంటే మీరు గనక 12వ తారీఖున పూర్తి చేసుంటే ఈరోజు పునశ్చరణ చేయండి. లేదు ఆ రోజున కనుక ఏదైనా అంశం కనుక మిగిలి ఉంటే ఈరోజు కంప్లీట్ చేసుకోండి. సో 12వ తేదీకి 15వ తేదీకి 2 పీరియడ్లు చొప్పున ఒక్కటే డైరీని ఇవ్వటం జరిగింది, గమనించగలరు. 4th క్లాస్ గణితంలో ఈరోజు 2 పీరియడ్లు ఇవ్వటం జరిగింది. సబ్ట్రాక్షన్ పరిచయం చేయాలి. దానిలో ఉన్నటువంటి పదాలు వొకాబులరీ, మైన్యూట్, సబ్ట్రాహెండ్, డిఫరెన్స్, ఈ 3 పదాలని పరిచయం చేయాలి. ఒక తీసివేతలో ఉన్నటువంటి ఈ 3 పారిభాషిక పదాలని పరిచయం చేయాల్సి ఉంది. అలాగే వర్క్షీట్ నెంబర్ 1ని కంప్లీట్ చేయాలి. ఈ 2 పీరియడ్స్లో అది జరగాలి. సో ఇది 4th క్లాస్కి సంబంధించిన గణితానికి సంబంధించిన డైరీ. ఈవీఎస్లో ఒక పీరియడ్ మాత్రమే ఇవ్వటం జరిగింది. ఎక్స్ప్లెయిన్ ది రీయూజ్ ఆఫ్ ప్లాస్టిక్. దీనిలో భాగంగా మనం పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ని ఇవ్వచ్చు. ఆ ప్రాజెక్ట్లో భాగంగా పిల్లలు ప్లాస్టిక్ బాటిల్స్ తోటి పెన్ స్టాండ్లు కానీ లేకపోతే ప్లాంటేషన్ మొక్కల్ని కానీ దాంట్లో వేసుకోవచ్చు. అటువంటి ప్రాజెక్ట్ వర్క్ని పిల్లలతో చేయించితే మనకి ఇది రీయూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేటువంటి విషయాన్ని అర్థం చేసినట్టు అవుతుందన్నమాట. అలాగే మనకి అసెస్మెంట్కి సంబంధించి కూడా ఉపయోగపడుతుంది, గమనించగలరు. దీంతో మనకి 4th క్లాస్ ఈవీఎస్ పూర్తయింది.